పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా పెచ్చుమీరుతున్న క్లబ్ కల్చర్. చాప కింద నీరులా ప్యాకెట్ స్థావరాలు వెలుస్తున్నాయంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో అనధికారిక క్లబ్లు నడుస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఇదివరకే తాడేపల్లిగూడెంలో పేకాట స్థావరాలు ఏర్పాటు చేసేందుకు పలువురు నేతల విశ్వ ప్రయత్నాలు. ఇక్కడి ప్రజాప్రతినిధి ఒప్పుకోకపోవడంతో వెనక్కి తగ్గిన కొందరు నిర్వాహకులు గత నెల రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా తాడేపల్లిగూడెం నుంచి తణుకు మధ్యలో గల ఓ నేత ఇంట్లో క్లబ్ నిర్వహిస్తున్నట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే ఈ క్లబ్ ను ప్రతిపక్ష పార్టీకి చెందిన కొందరు నేతలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ క్లబ్బులు ఏర్పాటులో ప్రతిపక్ష పార్టీకి చెందిన నిర్వాహకులతో పాటుగా కొందరు అధికార పార్టీకి చెందిన దిగువ స్థాయి నేతల సహకారం ఉన్నట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం. తాడేపల్లిగూడెం నుంచి నల్లజర్ల వెళ్లే దారిలో మరో చోట ఇదే కోవలో ఓ నేత ఇంట్లో మరో క్లబ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే దేవుడి గుడి సమీపంలో ఇంకో చోట పేకాట స్థావరం నడుపుతున్నారని తెలియవచ్చింది. ఇలా 3 చోట్ల క్లబ్బుల పేరుతో 3 పువ్వులు 6 కాయలుగా లక్షల్లో పేకాట నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇతర ప్రాంతాలకు చెందిన పేకాట రాయిళ్లను ఊరికి దూరంగా కార్లు పార్కు చేయించి నిర్వాహకులు వారి కారులో పేకాట క్లబ్బులు ఉన్న చోటుకి తీసుకువస్తున్నట్టుగా తెలుస్తోంది. గత 2 రోజులుగా పేకాట స్థావరాలు ఉన్న ప్రదేశాలను నిశితంగా పరిశీలించి క్లబ్బులు ఉన్న ఆయా ప్రాంతాల పూర్తి వివరాలు సంపాదించిన రచ్చా మీడియా టీం సాయంకాలం 4 నుంచి అర్ధరాత్రి దాటే వరకు 3 చోట్ల ఉన్న క్లబ్బుల్లో పేకాట జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ క్లబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఆ క్లబ్బులను ఎవరెవరు నిర్వహిస్తున్నారో పూర్తి ఆధారాలతో అతి త్వరలో మీ ముందుకు. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.